సెవెన్ ఫాల్స్ బ్యూటీలోనే కాదు ఇన్ ద ఎండ్ ఎన్నో తెలియని విషయాలున్నాయి. డోంట్ మిస్ ది వీడియో ఎండ్ వరకు చూసి తెలుసుకోండి. ట్రిప్ అంటే మనకి సందడి, ప్రకృతి అందాలు, కొత్త కొత్త అనుభవాల కోసం చూస్తూ ఉంటాం కదా. సో ఈసారి మేము వెళ్ళిన ఈ ప్లేస్ యుఎస్లో కొలరాడో స్టేట్లో ఉన్న ఒక అందమైన ప్రకృతి అద్భుతం. అదే సెవెన్ ఫాల్స్. మరి అక్కడికి ఎలా వెళ్ళాలి అంటే నేరుగా కార్లో అయితే వెళ్ళలేం. సెవెన్ ఫాల్స్ దగ్గర కార్ పార్కింగ్ లేదు. సో అందుకే నోరిస్ పెన్రోస్ ఈవెంట్ సెంటర్ దగ్గర ఫ్రీ పార్కింగ్ ఉంటుంది. అక్కడ పార్క్ చేస్తే వాళ్ళే ఫ్రీ బస్సెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ 20 to 30 minutes ఒక బస్ వస్తూనే ఉంటది. ఇంకా వాళ్ళే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర డ్రాప్ చేస్తారు. My VIP group, how are we doing today? Yeah. Are we ready for this? Yes. Wonderful. My name is Labella. I'll be your driver. The back of the bus has a bathroom underneath your seats or outlets. We have about a 15-minute drive over to the Seven Falls. Along the way, I'll kind of give you some other ideas that you might want to try out. There's lots to do here in the Springs. Welcome to Colorado Springs. Thank you. ఇంకా బస్ ఇక్కడ డ్రాప్ చేశాక మనకు ఎంట్రీ ఫీ ఉంటుంది లోపలికి వెళ్ళనీకి. ఆన్లైన్ లో అయితే వేరే ప్రైస్ ఉంది, వాకిన్ అయితే వేరే ప్రైస్ ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. బస్సు సెవెన్ ఫాల్ ఎంట్రన్స్ దగ్గర డ్రాప్ చేశాక మనం వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళనీకి 0.8 miles డిస్టెన్స్ ఉంటుంది. వాక్ చేస్తూ వెళ్ళాలి, అంటే 1.3 kilometers అలా ఉంటుంది. కొంచెం ఏజ్డ్ పర్సన్స్ కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే షటిల్స్ డ్రాప్ చేస్తాయి. ఇంకా మనం అలా వాక్ చేస్తూ ఉంటే కూడా పక్కన వాటర్ నదిలా పారుతూ ఉంటుంది. ట్రీస్, మౌంటైన్ వ్యూస్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. ఇంకా వాటర్ ఫాల్ దగ్గరికి రీచ్ అయ్యాక ఒకవేళ మెట్లు ఎక్కలేని వాళ్ళకైతే ఎలివేటర్ ఉంది. ఈ ఎలివేటర్ ఏంటంటే రాక్స్ మధ్యలో ఉంటది. సో ఈ ఎలివేటర్ ఎక్కితే మనం ఈగల్స్ నెస్ట్ ఓవర్ వ్యూ పాయింట్ కి రీచ్ అవుతాం. ఇక్కడ నుంచి వ్యూ అయితే మామూలుగా ఉండదు. ఫారెస్ట్, మౌంటైన్స్, వాటర్ ఫాల్స్, మిస్ట్ అన్ని కనిపిస్తాయి. టాప్ షాట్ అని చెప్పొచ్చు. ఈ సెవెన్ ఫాల్స్ 181 అడుగుల ఎత్తులో ఉన్నది అండ్ 7 parts గా కిందకి పడుతుంది. సో అందుకే సెవెన్ ఫాల్స్ అనే నేమ్ వచ్చింది. ఒక్కో ఫాల్ కి ఒక్కో నేమ్ ఉంది. లైక్ రమోనా, ఫెదర్, బ్రైడల్ వేల్, హిల్, హుల్, వైమర్, షార్టీ. దీన్ని గ్రేటెస్ట్ మైల్ ఆఫ్ సీనరీ ఇన్ కొలరాడో అని పిలుస్తారు. ఎందుకంటే అక్కడున్న 1 mile లో ఉన్న ట్రయల్స్, కొండలు, వాటర్ ఫాల్స్, ఫారెస్ట్ ఇవన్నీ అలా ఫీల్ ఇస్తాయి. అంటే ఒక హెవెన్ లో ఉన్నామేమో అనేలా. ఇంకా ఇక్కడ అయిపోయాక కిందకు వెళ్ళి వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఈ వాటర్ ఫాల్ పక్కనే హైకింగ్ చేస్తూ వాటర్ ఫాల్ టాప్ కి రీచ్ అవ్వచ్చు. ఇవి మొత్తం 224 steps ఉన్నాయి. ఇంకా నైట్ టైం అయితే సూపర్ ఉంటది. LED లైట్స్ తో వాటర్ ఫాల్స్ ని రెయిన్బో కలర్స్ లో లైట్ చేస్తారు. మరి 24/7 ఏ సీజన్ అయినా వాటర్ పడుతూనే ఉంటాయి. ఎలా అంటారు? అయితే సౌత్ షేయన్ క్రీక్ అనే చిన్న నది నుండి ఇక్కడికి వాటర్ వస్తున్నాయి. ఇదే కాకుండా మౌంటైన్ పై ఉన్న స్నో కరిగిన వాటర్ అండ్ ఇంకా న్యాచురల్ మౌంటైన్ స్ప్రింగ్స్ నుంచి కూడా వస్తున్నాయి. అందుకే సమ్మర్ లో అయినా వింటర్ లో అయినా వాటర్ ఫాల్ ఉంటది. వింటర్ లో ఐస్ అవ్వచ్చు, బట్ దాని కింద అయితే పారుతూనే ఉంటది. జస్ట్ ఫోటో ఆపర్చునిటీ మాత్రమే కాదు, పూర్తిగా వేరే ప్రపంచంలోకి వెళ్ళిన అనుభూతి వస్తుంది. కొలరాడో విజిట్ చేసే ప్లాన్ ఉంటే ఇంకా మీ లిస్ట్ లో ఈ ప్లేస్ ని చేర్చేసుకోండి. అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి. విజిట్
విజిట్ అంతా అయిపోయాక బస్ మనల్ని ఎక్కడైతే డ్రాప్ చేసిందో అక్కడే వెయిట్ చేయాలి. అక్కడే వెయిట్ చేస్తే ఇంకా రిటర్న్ మన కార్ పార్క్ చేసిన దగ్గర మనల్ని డ్రాప్ చేసేస్తది. థ్యాంక్ యూ.